Hello viewers, myself Dr. Sri Krishna with 25 years of pediatric practice at Hyderabad. ఈ విరేచనాల గురించి ఈరోజు చెప్తుంటాను. పిల్లల్లో వచ్చే నీళ్ళ విరేచనాల గురించి మనము మాట్లాడుకుంటున్నాము. ఇందులో ఎప్పుడైనా పిల్లలకి నీళ్ళ విరేచనాలు రాగానే అందరూ భయపడిపోయి ఒక్క రోజులో 2 రోజులు తగ్గిపోవాలని చూస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఏ రోగమైనా తొందరగా తగ్గిపోవాలనుకోవడం చాలా సహజము. వెంటనే తగ్గ మందులు వేద్దాము అని కూడా చూస్తూ ఉంటారు. అయితే ఈ చిన్న వయసులో అంటే 2 ఏళ్లలో పిల్లలకి వచ్చే డయేరియాలో అతి ముఖ్యమైన కారణము వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ రోటా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది పర్టికులర్గా చెప్పుకోవాలి. అవి కాక వేరే కొన్ని వైరస్లు, అరుదుగా కొన్ని బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. ఈ రోటా వైరస్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు పిల్లలకి ఈ వైరస్ అనేది శరీరంలోకి వెళ్ళి పేగులకి అతుక్కొని పోతుంది. పేగుల్లోకి అతుక్కొని పోయినప్పుడు మొత్తము మన కడుపులో ఉండే పేగుల్లో మనం తాగిన నీళ్లు రక్తంలోకి ఎక్కేటట్లు, అలాగే మనకి అనవసరమైన వస్తువులన్నీ బయటికి వెళ్ళిపోయేటట్టు ఒక చక్కటి అరేంజ్మెంట్ ఉంటుంది. వాటిని పేగుల లోపలి పొరల్లో ఆ గోడల్లో అలా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రోటా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయో ఇవి ఆ పేగులకు అతుక్కొని ఆ పేగులు సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. అంటే అక్కడ ఉండే సెల్స్, పేగుల లోపల ఉండే గోడల మీద ఉండే విల్లై అనే ఈ చిన్న చిన్న పార్ట్లు డ్యామేజ్ అయిపోతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనం తాగిన నీళ్లు రక్తంలో ఎక్కాల్సింది పోయి యాజ్ ఇట్ ఈస్గా మోషన్స్గా వెళ్ళిపోతాయి. ఒక్కసారి రివర్స్ మెకానిజంలో శరీరంలో బ్లడ్లో ఉండే వాటర్ కూడాను పేగుల్లోకి వచ్చేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మన పేగుల్లో ఉండే అద్భుతంగా మనం తిన్న ప్రతిదీ అరిగించుకునే అద్భుతమైన ఈ శక్తి అనేది ఈ రోటా వైరస్ వల్ల డ్యామేజ్ అయిపోయి దానివల్ల పిల్లలకి లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వెరీ కామన్ ఏజ్ గ్రూప్ ఏది అంటే ఇది 6 నెలల నుంచి 2 ఏళ్లలో పిల్లలకి చాలా కామన్గా ఇలాంటి లూజ్ మోషన్స్ కనీసము 3 నుంచి 6 నెలలకి ఒక్కసారన్నా అవుతూ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో అయితే కొంతమంది పిల్లలకి ప్రతి నెల ఇలాంటి ఇన్ఫెక్షన్లు అంటే నీళ్ళ విరేచనాలు అనేవి వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమయంలో ఎన్ని రోజులు ఉంటుంది ఇది? నేను ఇంతకుముందే చెప్పినట్టు లోపలుండే పేగుల గోడలు డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, పాడైపోయి ఉంటాయి. కాబట్టి ఆ గోడలతో పాటు నీళ్ళతో పాటు విరేచనాలు బయటికి వెళ్ళిపోతూ ఉండేలాగా మన రక్షణ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ చెడిపోయిన పేగుల గోడలు మళ్ళీ రిపేర్ కావాలి అంటే కనీసము 4-5 రోజులు పడుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడైతే లోపల పేగుల గోడలు ఈ వైరస్ వల్ల డ్యామేజ్ అయి ఉంటాయో, పాడైపోయి ఉంటాయో, మన శరీరం రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఆ పాడైపోయిన లోపల ఆ సెల్స్ని అంటే గోడలని, దాంతోపాటు ఈ వైరస్ని మొత్తము త్వరగా బయటికి పంపించేయడానికి కొంచెం శరీరంలో ఉండే వాటర్ తీసుకొని స్పీడ్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అవి విరేచనాలు రూపంలో, అందుకని నీళ్ళుగా విరేచనాలు అవుతూ ఉంటాయి. మరి ఇట్లా లోపల పాడైన గోడలు మళ్ళీ కొత్తగా తయారవ్వాలి అంటే లోపల పేగులు లోపల ఏవైతే పాడైపోయి ఉంటాయో ఆ విల్లై అనేవి ఆ చిన్న గోడలు మళ్ళీ రిపేర్ కావాలి, మళ్ళీ కొత్త లేయర్లు రావాలి, కొత్త చర్మం లాంటిది లోపల ఉండేది రావాలి అంటే కనీసము 5 రోజులు, 4 నుంచి 5 రోజులు సమయం తీసుకుంటుంది. అందుకనే ఈ నీళ్ళ విరేచనాలు అనేవి ఈ 4-5 రోజులు ఒక్కసారి అంటూ మొదలైతే 4-5 రోజులు వస్తూనే ఉంటాయి. ఈ 4-5 రోజుల తర్వాత అవి తగ్గుముఖం పడతాయి. అంటే అప్పటికి కొత్త గోడలు వచ్చి ఉంటాయి. ఈ కొత్తగా వచ్చిన సెల్స్ మళ్ళీ ఆ ముందు ఉండే శక్తిని సంతరించుకొని మళ్ళీ నీటిని లాస్ కాకుండా మళ్ళీ మొత్తం రక్తంలోకి ఎక్కే టైప్లో అవి తయారై ఉంటాయి. అందుకని 4-5 రోజుల తర్వాత నుంచి ఈ నీళ్ళ విరేచనాలు అనేవి తగ్గుముఖం పడతాయి. తర్వాత మామూలుగానే 7వ రోజుకల్లా నార్మల్ అవుతారు. అంటే దీని అర్థము ఈ పిల్లల్లో వచ్చే వైరల్ డయేరియా అంటే 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వచ్చే ఈ వైరల్ డయేరియా అనేది మనము మందులు ఇవ్వకపోయినా కూడాను కనీసము 5 నుంచి 7 రోజుల సమయం తీసుకునే అవకాశమే చాలా ఎక్కువ.
అంటే మనం ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ విషయం తెలుసుకుంటే మనము ఈ 5 నుంచి 7 రోజుల వరకు మోషన్స్ అవుతాయి కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి తగ్గ వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి అని ప్రిపేర్ అవుతాము. అంతేకాని అది వెంటనే తగ్గిపోవాలి అని తగ్గిపోవడానికి మందులు ఇచ్చేద్దాము ఈ విరేచనాలు అని చెప్పేసి కొన్ని అనవసరమైన మందులు, కొన్ని ప్రాణానికి హానికరమైన మందులు, అనవసరపు యాంటీబయాటిక్స్ కూడా ఇస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలకి నష్టమే తప్ప ఏ రకమైన లాభము ఉండదు. అంటే ఈ సమయంలో ఈ 5 నుంచి 7 రోజుల సమయంలో మనము పేరెంట్స్ మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఓకే, ఇది నీళ్ళ విరేచనాలు, వైరల్ ఇన్ఫెక్షన్ అని కనుక వైరల్ డయేరియా అని డాక్టర్ గారు చెప్పినట్టయితే ఖచ్చితంగా ఇది 5 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. ఈ సమయంలో మనము వీలైనంత వరకు వాళ్ళకి ఓఆర్ఎస్ లాంటి వాటర్ ఎక్కువ ఇవ్వాలి, నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి తప్ప అవి తగ్గిపోవాలి, ఆగిపోవాలి వెంటనే అని చెప్పేసి మనము పేరెంట్స్ తొందరపడి రకరకాల మందులు వాడడము, యాంటీబయాటిక్స్ లాంటి పవర్ఫుల్ మందులు వాడడం వల్ల పిల్లలకి హాని జరుగుతుంది అని మన మనసులో కనుక ఉన్నట్లయితే సరైన చికిత్స మాత్రమే పిల్లలకి ఇవ్వగలము, అనవసరపు మందులు ఆపుకోగలము.